అమ్మగారు, బాబుగారు, అమ్మగారు వచ్చేసారు. రండి త్వరగా త్వరగా. రాహుల్, ఏరా మనవడా, నాయనమ్మ దగ్గరికి రావడానికి నీకిన్నాళ్లు పట్టిందారా? సర్లే, నా దగ్గరకు వచ్చేసావు కదా, ఇక అన్నీ సర్దుకుంటాయిలే మనవడా. నమస్తే బామ్మగారు, ఎలా ఉన్నారు? బావున్నానే మనవరాలా. దీర్ఘ సుమంగళీ భవ. లే, ఏమిటి అలా దిగులుగా ఉన్నారు? కొత్తగా పెళ్ళైన జంటంటే ఎలా ఉండాలి? కళకళ్ళాడుతూ ఉండాలి. సరేలే, దూర ప్రయాణం చేసొచ్చారు కదా, అలసిపోయి ఉంటారులే. వెళ్ళండి, వెళ్ళి కాళ్ళు కడుకోండి. రేపెళ్ళి గాని ప్రశాంత్, వాళ్ళిద్దరు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వు. అలాగే అమ్మా. వెళ్ళండి రా, వెళ్ళండి. పదండ్రా. రే ప్రశాంత్, బ్యాగులు తీసుకోనరా. ఒక నిమిషం ఇక్కడే ఉండండి. కొత్త జంట కదా, ఊళ్ళో ఎందరి దిష్టి పడిందో ఏమో. హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తాను. లక్ష్మి, లక్ష్మి, హారతి తీసుకురామ్మా. లక్ష్మి, హారతి నేను ఇస్తాండి, నువ్వు వెళ్ళి పని చూసుకోపో. వెళ్ళు. అలాగేనమ్మా. కెమికల్ కలిపిన ఈ కర్పూరం అయితే మంట భక్కుని మండుతుంది. బామ్మగారు అది అపశకునమని ఫీలింగ్ కలుగుతుంది. అక్క, నువ్వెప్పుడొచ్చావు? మీ చేత దాంపత్య వ్రతం చేయిస్తున్నాం కదా మనవడా. నా పనులకి కొంచెం చేదోడు బాదోడుగా ఉంటుందని వచ్చిందట్రా. అవును రాహుల్, దగ్గరుండి మీ చేత వ్రతం చేయించమని పెద్దమ్మని పంపించింది. చెప్పుంటే అందరం కలిసే వచ్చేవాళ్ళం కదక్క. మీరిద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు, కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారని నేనే సెపరేట్ గా వచ్చేసాను. సరే సరే, ముందు హారతివ్వు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఐరేంద్రి ఖచ్చితంగా వ్రతం చెడగొట్టడానికే వచ్చింది. అమ్మా ముత్యాలమ్మ తల్లి, నువ్వే కాపాడాలమ్మా. అయ్యో రాహుల్, మనోడా. అయ్యో రాహుల్, సారీ. పర్లేదక్క. మనోడా, ఏది చూడండివ్వండి. నాకేమీ కాలేదు. ఐమ్ రియల్లీ సారీ రాహుల్. ఒక్కసారిగా కర్పూరం అలా ఎందుకు మండిందో తెలియలేదు. దాంతో నా చేయి స్లిప్ అయింది, అందుకే నీ చేయి కాలింది. సారీ. పర్లేదక్క, ఎందుకంత ఫీల్ అవుతావు? ఇప్పుడు ఏమైందని? చిన్నగానే కాలిందిలే, అంతే.
మనవడా నువ్వు లోపలికి పద. కొంచెం వెన్న రాస్తే అదే సర్దుకుంటుంది. పద లోపలికి. అయ్యో అభి, అలా ఒంటరిగా నిలబడిపోయావేంటి? రా లోపలికి రా. మనవడా కూర్చో, కూర్చో. మంటగా ఉందా? పర్లేదు నానమ్మా, తగ్గిపోతుందిలే. ప్రశాంత్, అమ్మా వెళ్ళి ఆ వెన్న తీసుకురాపో. అలాగే అమ్మా. అయ్యో ఏమిట్రా ఇలా కాలిందేమిట్రా? ఎందుకు ఇలా జరిగింది? ఒకసారి చెయ్యి చూపించండి. మంటగా ఉండుంటుంది కదా, ఆయింట్మెంట్ అయినా. చేతికైన గాయానికైతే ఆయింట్మెంట్ పూస్తావు సరే, మరి నువ్వు చేసిన మోసంతో నా గుండెకి అయిన గాయానికి ఏ మందు రాస్తే మానుతుంది? అలా మాట్లాడకండి. కనీసం ఈ 2 రోజులైనా నాతో బాగుండండి. రాహుల్, ఇదిగండి మీ లగేజ్. అక్క, నువ్వెందుకు తీసుకొచ్చావు? ప్రశాంత్ తీసుకొస్తాడు కదా. మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉంది. జర్నీ బాగా జరిగిందా? జరిగిందక్క. అరే, చెయ్యి బాగానే కాలిందే. ఈ చేయితో వ్రతం చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. రేపటికల్లా గాయం నయమైపోతుంది. వ్రతం చేయటానికి ఏ ఇబ్బంది ఉండదు. అయినా హారతిస్తున్న సమయంలో అంత ఏమరపాటెందుకు? కాస్త చూసుకుని ఇవ్వాలి కదా. మీ వల్లే తన చేయి కాలింది. అదేంటి అభి అలా అంటున్నావు? నేను మాత్రం కావాలని చేశానా చెప్పు. మీరు ఏ ఉద్దేశంతో చేశారో మీకే తెలియాలి. అబే